నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఆయన పద్మభూషణ్ అవార్డు రాష్ట్రపతి ముర్ము చేతుల మీద అందుకోగా, మరి అసలు ఈ ఏడాది ఆయనకు వచ్చిన హిట్లేంటి, అసలు ఈ ఏడాది ఆయనకి ఎందుకు అంత స్పెషల్, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే. నటసింహం నందమూరి బాలకృష్ణకి ఈ ఏడాది ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. వరుసగా 4 హిట్లు, డబుల్ హ్యాట్రిక్లో ఉన్నారు ఆల్రెడీ. ఇదే కాకుండా ఆయన చేతుల మీదుగా ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారు, దానికి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన సినీ కెరీర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరి ఈ ఏడాది ఎంతో స్పెషల్. ఆయన సాధించిన ఘనతలు కానివ్వండి, ఆయన చేసినటువంటి సామాజిక సేవ కానివ్వండి, ఏమంటారు? చాలామంది నందమూరి బాలకృష్ణ గారు అంటే ఆయన కొంచెం కోపంగా ఉంటారు, ఆయన ఫ్యాన్స్ని అంతా కొట్టేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక చిన్న పిల్లాడు, మనసులో ఏ కల్మషం లేకుండా, ఒక భోలా మనిషి ప్రశాంతంగా తన పని తను చేసుకుంటూ, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం స్థాపించిన వాళ్ళ అమ్మగారి పేరుతో స్థాపించిన ఆయన ఒక సీఈఓగా దానికి, అండ్ 2 కూతుర్లని ఎంతో అల్లారుముద్దుగా పెంచి, అటు పెద్ద కూతురు బ్రాహ్మణి గారు హెరిటేజ్ని శాసిస్తున్నారు, చిన్న కూతురు తేజస్విని, ఆమె ఏ రంగంలో ఉన్నారో అది చూస్తున్నారు, అండ్ అటు నారా లోకేష్కి ఈయన సపోర్ట్గా ఉంటూ రాజకీయ పరంగా ఎక్కడైనా ఏది కావాలన్నా కూడా ముందడుగు వేసే నందమూరి బాలకృష్ణ గారికి ముఖ్యంగా పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా మా ఛానల్ తరఫున చాలా ఆనందపడుతున్నాం బేసికల్గా. ఎందుకంటే అంతకన్నా ఆయనకి హ్యాపీనెస్ ఏమైనా ఉంది అంటే ప్రజల సేవనే అంటాం. ఎందుకంటే ఆయన చాలాసార్లు నా ఫ్యాన్స్తో నేను మాట్లాడతాను అంటాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఫ్యాన్స్ని ఎలా అభినందించాలి, ఫ్యాన్స్కి ఏ ఫీస్ట్ ఇస్తే నచ్చుతుంది అని సినిమాల పరంగా ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. రాజకీయ పరంగా కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియకుండా అన్నట్టు ఎంతమందికి సాయం చేశాడో ఆయనకే తెలుసు. సినిమా ఇండస్ట్రీలోనే వేణుమాధవ్ గారు ఎన్నిసార్లు చెప్పుంటారో బాలకృష్ణ గారి గురించి, హేమ గారు, ఉదయ్ భాను గారు, ఏ హీరో రాలేదండి నా పిల్లల ఫంక్షన్కి, బాలకృష్ణ గారికి ఒక్క ఫోన్ చేశాను, సార్ మా పాపల బర్త్డే సార్, ఫస్ట్ బర్త్డే మీరు రావాలి అంటే, టైం చెప్పమ్మా నేను వస్తున్నాను అన్నారు. సో అలాగా బాలకృష్ణ గారు వెంటనే వెళ్ళి 1 గంట సేపు అందరితో మాట్లాడి అక్కడ ఉండే వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి, ఉదయ్ భాను గారు వచ్చి నారా లోకేష్ గారు పెట్టిన సభకి ఉదయ్ భాను గారు వచ్చి యాంకరింగ్ చేస్తే బ్రాహ్మణి గారి ఇంటికి పిల్లలకి గిఫ్ట్ పంపించారు. బాలకృష్ణ గారు ఫోన్ చేసి ఎంత బాగా మాట్లాడావమ్మా, ఎప్పుడు టీడీపీకి నువ్వు సపోర్ట్ ఉంటావు అని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఒక మనిషికి పరిపూర్ణత చెందే విషయాలండి. ఎన్టీ రామారావు గారు ఒక పరిపూర్ణ మనిషి, ఏ మచ్చ లేకుండా టీడీపీ అనే పార్టీని స్థాపించి అటు సినిమాల పరంగా రాజకీయ పరంగా ఒక అన్నగా మిగిలిపోయాడు. అన్నగారు అంటే ఎవరు? ఎన్టీ రామారావు గారు. అన్నగారనే అంటారుగా ఇప్పటికి కూడా. ఇప్పటికీ శారద గారిని అడగండి, ఇప్పటికీ వాణిశ్రీ గారిని అడగండి, జయసుధ గారిని అడగండి, జయప్రద గారిని అడగండి, రాఘవేంద్రరావు గారిని అడగండి, ఎవరిని అడిగినా కూడా అన్నగారు అని అంటారు కానీ రామారావు గారు అని అనరు. తెలుగు ప్రజలు కూడా అన్ని తెలుగు ప్రజలకి కూడా ప్రతి ఒక్కరికి రాముడు అంటే ఎన్టీ రామారావు గారి, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారి, రావణాసురుడు అన్న ఎన్టీ రామారావు గారి. అలా అంటే ఎన్టీ రామారావు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, తిరుపతికి వెళ్ళి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళంట చెన్నైకి. అలా తర్వాత బాలకృష్ణ గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తారా లేదా అన్న దాంట్లో 100 సినిమాలకి పైగా చేసి సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటే ఒక సుస్థిర స్థానాన్ని నెలకొన్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ప్రజలకి ఆనందపరిచేలాగే ఉంటుంది. ఇప్పటికీ నేను సమరసింహారెడ్డి చూస్తానండి, ఇప్పటికీ నేను నరసింహనాయుడు కొన్ని సీన్స్ చూస్తాను. ఆయన కళ్ళల్లో ఆ తేజస్సు, ఎక్స్ప్రెసివ్ ఐస్ అండి, అసలు ఎంత అందంగా ఉంటారో. నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారు ఆయన డాన్స్ కానీ దేనికి వెనకాడరు. నాకు స్టంట్స్ మాస్టర్స్ వద్దు, నాకు డూ పొద్దు నేనే చేస్తాను అంటారు ఆయన. టైం టు టైం, ఈ టైంకి నాకు అయిపోవాలి, ఏ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టడు, ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడు, ఈ టైంకి రావాలా బాబు గారు, నా వచ్చేస్తానండి, నేను చేసేస్తాను. సినిమాలో నా జనాల ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు కాబట్టి 4 సినిమాలు వరుసగా హిట్ అయ్యి 5వ సినిమా అఖండ 2 అండ్ గోపీచంద్ మల్లేనితో ఇంకో సినిమా స్టార్ట్ చేశారు. సో ఆ హ్యాట్రిక్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అఖండ 2 తాండవం
అసలు చూస్తుంటేనే మన ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. చూస్తుంటేనే ఆ సాంబశివుడు అక్కడ నిలబడుకుంటే, పరమేశ్వరుడు నిలబడుకుంటే, పరమేశ్వరులో నుంచి ఆయన ఇలా వస్తుంటే ఆ బొట్టుతోటి, ఆ విభూదితోటి అసలు చేతులైతే దండం పెట్టాలనిపించింది చాలామందికి. నిజంగా చెప్తున్నానండి, ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా బాలకృష్ణ గారి గురించి నిజంగా మీకు ఎవరైనా పర్సనల్గా తెలిస్తే నిజంగా చేతులైతే దండం పెడతారు. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లను ఆదుకుంటున్నాడు, ఎంతమందికి ఆయన భిక్ష పెడుతున్నాడు, ప్రాణభిక్ష ఆయన హాస్పిటల్ ద్వారా. అందరూ అనుకుంటారు కమర్షియల్ హాస్పిటల్ అని, కాదు. మెరుగైన సేవలతో వైద్యాన్ని అందిస్తున్నారు బసవతారకం హాస్పిటల్. నేను పొగడతలు కాదండి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏ హాస్పిటల్ అయినా కూడా. నెక్స్ట్, పద్మభూషణ్ బాలకృష్ణ గారికి ఎందుకు రావాలి అని చాలామంది క్వశ్చన్ చేశారు. నేను ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నాను. 50 ఏళ్ళ ఇండస్ట్రీ, ప్రజలకి సేవ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా. ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారో బసవతారకం హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాడు, మెరుగైన వైద్య సేవలు. ఏ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళండి, ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళండి, ఫస్ట్ పేరు బసవతారకం అనే వినిపిస్తుంది. అనర్గళంగా తెలుగుని మాట్లాడగలడు. ఆయన మాట్లాడే ఉచ్చారణ తెలుగు ఎవ్వరికి రాదు. పాటలు పాడతాడు, పద్యాలు పాడతాడు, పొద్దునే అమ్మవారికి పూజ చేసుకుంటాడు. ఆయన లేచి ఆయన కూర్చొని 4 గంటలకల్లా ఇంట్లో పూజ అయిపోవాలి. అడగండి, చాలామందికి తెలిసిన విషయం ఇది. ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఒకవేళ స్టేజ్ మీద ఏదైనా చిలిపితనంగా మాట్లాడినా కూడా కో ఆర్టిస్టులు కానీ పక్కన ఎవరైనా కూడా దాన్ని స్వీకరించే స్థాయిలోనే మాట్లాడతాడు, దిగజారి మాట్లాడాడు. చాలామంది అనుకుంటారు, ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతారు, ఆయన ఫ్యాన్స్ని కొడతారు కదా అది ఇది అని. ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా, ఇష్టం లేకుండా మనం తీసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. సార్ మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా? నేను తీసుకున్నానండి. దుబాయ్లో ఆయన సైమా అవార్డ్స్కి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు ఒక ఫోటో ఇస్తారా సార్? తీసుకోండి అన్నారు ఆయన. ఇట్ ఈస్ ఇన్ 2015. నువ్వు వెళ్ళి ముఖం మీద ఆ ఫోన్లు పెట్టేస్తే కోపం రాదు. వాళ్ళు ఫ్యాన్స్తో సినిమా చూడడానికి వచ్చాడు, ఫ్యాన్స్తో ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. ఆ ఎంజాయ్మెంట్ బాలయ్య గారు అని మీరు అరవాలి. కానీ ఫోటోలు తీసేసుకొని దాన్ని ట్రోల్ ఎంతమంది చేసి ఉంటారో వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా. వాళ్ళకంటే ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. ఎందుకు అలా చేస్తారు? మీరు నార్మల్గా వెళ్ళి అడగండి, ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే సార్ దూరం నుంచి అయినా మీకు ఫోటో తీసుకుంటాను సార్ తీసుకోమ్మా అంటారు. ఎవరు కాదంటారు? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆయన ఆ స్టేజ్కి వచ్చాడంటే జనాలు ఆయన సినిమా చూడబట్టే కదా స్టేజ్కి వచ్చారు. ఆయన సినిమాల్ని జనాలు ఆదరించబట్టే కదా వచ్చారు. ప్రేక్షక దేవుళ్ళు అని మాట్లాడతారు. ఆ ప్రేక్షకుల్ని కావాలని కొడతారా? కావాలని కోపం చూపిస్తారా? ఒక హీరో స్థాయిలో ఉండి, ఒక లెగసీ స్టేజ్లో ఉండి ప్రభాస్ గారు వచ్చిన, శర్వానంద్ గారు వచ్చిన, అడవశేష్ వచ్చిన, రామ్ చరణ్ వచ్చిన, బన్నీ వచ్చిన, ఎంతమందితో ఆయన ఎంత ప్రేమగా మాట్లాడారు. అది షో కాదు, ఆయన మనసులో నుంచే మాట్లాడారు. ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలే. స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. అవతల మనిషి అంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఇవి అడగండి సార్, ఈ రౌండ్స్ ప్రకారం ఇవి అడగండి సార్, అడగండి సార్ అని ఇస్తారు. కానీ కొన్ని స్పాంటేనియస్గా వాళ్ళ నుంచి తెలుసుకోవాలనుకుంటారు. యంగ్ జనరేషన్ మాతో పోటీ పడుతుందా, మాలాగా మీరు చేయగలరా అంటారు. ఆయన తొడగొట్టింది అందరూ చేసి చూపించారు. సూర్య గారు కూడా తొడగొట్టారుగా వచ్చి. చిరంజీవి గారు బాలకృష్ణ గారు పక్కన నిలబడుకుంటే మొన్న బోయపాటి సీనుకి చిరంజీవి గారు సవాల్ ఇసిరాడు, మేము ఇద్దరం కలిసి సినిమా చేస్తాము, నువ్వు కథ రెడీ చేయని. అంతా అందరి హీరోలతో అండి. ఒకటి చెప్తాను, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారిలో నాగార్జున గారికి బాలకృష్ణ గారికి ఏవో పొరపచ్చాలు ఉన్నాయని చాలామంది మాట్లాడతారు. కానీ బాలకృష్ణ గారు అంటే అందరి హీరోలకి ఇష్టమే. ఎక్కడ ఏం జరిగినా వెళ్తారు. మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తారు, నాగార్జున గారికి ఫోన్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు ఇద్దరు అన్నదమ్ముల్లాగానే ఉండేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఒక పెద్దనాన్న పిల్లలు, పెద్దమ్మ పిల్లలనే అనుకుంటారు వాళ్ళని. అలాంటిది నాగార్జున గారికి బాలకృష్ణ గారికి పొరపచ్చాలు ఉంటాయని ఎలా అనుకుంటారండి? ఎవరి తత్వం వాళ్ళది. ఆ పద్మభూషణ్ వచ్చిందని నాగార్జున గారు విషెస్ చేయలేదు, నాగార్జున గారికి కుళ్ళు పుట్టింది, ఆయనకి ఇవ్వలేదు, దీనికి ఇచ్చారు. ఖచ్చితంగా నాగార్జున గారు ఫోన్ చేసి ఉంటారు. సుహాసిని గారు బాలా అని పిలుస్తారు. ఇంతమంది ప్రేమని చొరగొన్న బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అనేది ఎందుకు? పద్మభూషణ్ కంటే ఒక క్రైటీరియా ఉంటుంది. వాళ్ళు ఏమేమి పనులు చేశారు, జనాలకి ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఆయన సర్వీస్ ఏంటి, ఏ రంగాల్లో ఆయన సేవలను అందిస్తున్నారు, ఆయన వల్ల ప్రజలు లబ్ధి పొందారా లేదా, ఇవన్నీ క్రైటీరియా తీసుకొని ఇస్తారు. ఊరికినే ఇవ్వరు పద్మభూషణ్ అనేది. అలాంటిది నిన్న అచ్చ తెలుగు పంచకట్టులో వెళ్ళి ముర్ము గారి చేతిలో, ప్రెసిడెంట్ గారి చేతిలో బాలకృష్ణ గారు తీసుకుంటుంటే ఎంత కళ్ళకి ఎంత కనువిందుగా ఉన్నిందో. రామారావు గారే గుర్తొచ్చారు. అస్సలు ఆయన ఇట్లా వేసుకొని, కండువా ఇట్లా వేసుకొని ఆయన వెళ్ళి ఇట్లా నమస్కారం పెట్టి తీసుకుంటుంటే ఆ టీవీ అదంతా కూడా నాకు ఒక్కసారిగా నాకు హరికృష్ణ గారు, రామారావు గారు పైనుంచి దీవిస్తున్నట్టుగానే అనిపించింది. అండ్ అందరూ అనుకుంటారు ఎన్టీఆర్ గారిని కూడా, కళ్యాణ్ రామ్ గారిని కూడా బాలకృష్ణ గారు దూరం పెడుతున్నారు ఈ విషయంలోని. ఎప్పుడు ఆయన బాబాయి, వాళ్ళు పిల్లలే.
ఆ ఫ్యామిలీలోంచి ఎప్పుడు ఎవరు విడిపోరు. ఎవరికుండే రంగాల్లో ఎవరికుండే దాంట్లో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. నేను ఈ వేదిక మీద ఇది కూడా తెలియజేయాలనుకుంటున్నాను. నందమూరి కుటుంబంలో అపార్థాలు అనేవి బయటకి రావు, ఉండవు. ఎందుకంటే కొంతమందికి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ ఏదైతే మీడియాకి రిలీజ్ చేయాలనుకుంటారో అవి రిలీజ్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కటి బయటకు వచ్చి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రేమని, ఆ ప్రేమ మనసులో ఉంటే చాలు. అందుకే కదా భువనేశ్వర్ గారిని ఆ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు అంటే ఎంతమంది గళమిప్పి మాట్లాడారు. ఫస్ట్ వీడియో చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇవన్నీ పక్కన పెట్టి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన తరుణంలో ఆయన ఒక ఫ్యామిలీ ఫోటో దిగారు ఆ రాజ్యసభ ముందు. ఎంత అద్భుతంగా ఉందో. నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, బాబు, తేజస్విని గారు వాళ్ళ హస్బెండ్, అండ్ మోక్షజ్ఞ, మేడమ్, బాలకృష్ణ గారు అందరూ నిలబడి ఆయన పంచకట్లో. నాకు ఒక్కసారిగా మీరు ఎప్పుడైనా పాత ఫోటోలు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ స్ట్రక్చర్ అని చూస్తే వాళ్ళందరిది ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. గూగుల్లో ఎప్పుడు కూడా వెతకండి. దాంట్లో ఎన్టీ రామారావు గారు ఎలా ఉన్నారో అలాగే బాలకృష్ణ గారు అలా కనిపించారనమాట కళ్ళకి. సో మరోసారి అభినందనలు బాలకృష్ణ గారికి. పద్మభూషణ్ వచ్చిన తరుణంలో సినిమాలు హిట్ అయ్యాయి. 15 ఏళ్ళు బసవతారకం కంప్లీట్ చేసుకుంది. ఆయనకి ఈ సంవత్సరం ఇంత బాగుంటే నెక్స్ట్ సంవత్సరం ఇంకా బాగుండాలి. ఆయన చేసే పూజలు, ఆయన చేసే సేవలు, ఆయన ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.